నా సంతోషం కోసం తను వెళ్ళిపోయిందంట. నిజంగా అహల్య లేకపోతే నేను సంతోషంగా ఉండగలనండి. అమ్మా, ఏంటమ్మా ఆకలిగా లేదు, అన్నం తిన్నన్నావంట? అమ్మా నాన్న చెప్పారు. అవును సార్, నాకు తినాలనిపించడం లేదు. దయచేసి నన్ను బలవంతం చేయకండి. అదేంటి చెల్లెమ్మా, నువ్వు మా ఇంటికొచ్చి భోజనం చేయకపోతే నాకెంత బాధగా ఉంటుంది. నువ్వు ఎలాంటి కష్టాలు పడకూడదనే కదా నిన్నిక్కడ ఉంచాలని తీసుకొచ్చింది. నువ్విలా బాధపడుతూ ఉంటే నా సొంత చెల్లి బాధపడుతున్నట్టుందమ్మా. తిను తల్లి, ప్లీజ్. వద్దు సార్. చూడమ్మా, నువ్వు తినకపోతే నేను తిన్ను, నేను తినకపోతే మా అమ్మ నాన్న కూడా తినరు. ఈ వయసులో వాళ్ళని పస్తులు పెడతావా చెప్పు? మనం పస్తులున్నంత మాత్రాన సమస్యలు తీరవమ్మా. అన్నింటినీ మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. తిను తల్లి, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా బాగుంటుంది. నన్నెవరో చంపబోతే కాపాడారు. ఉండడానికి ఇల్లిచ్చారు, కట్టుకోవడానికి బట్టలిచ్చారు. సొంత అన్నయ్యలాగా అన్నం తినమని ప్రేమగా చెప్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోను సార్? ఏంటమ్మా, ఇంత చిన్న విషయానికే రుణం గినవని ఏంటా పెద్ద మాటలు? నీ స్థానంలో నా చెల్లెలే ఉంటే నేనిలా చేయనా చెప్పు? మీకు తిరిగి ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు సార్. కట్టుబట్టలతో వచ్చేసాను. ఏంటమ్మా ఇది? నేను డబ్బుల కోసమా ఇదంతా చేస్తున్నాను? నువ్వు నాకు తోడబుట్టకపోయినా నా సొంత చెల్లెల్లాంటి దానివి అనుకుని ఇదంతా చేస్తున్నాను. నీలో నా చెల్లెల్ని చూసుకుంటున్నానమ్మా. మా అమ్మ నాన్న కూడా నిన్ను వాళ్ళ కూతురులాగా చూసుకుంటున్నారు. నన్ను ఆదుకోవడం, ఆదరించడం మీ మంచితనం. నేను తొందరలో ఏదో ఒక ఉద్యోగం చూసుకుని మీ డబ్బు మీకు తిరిగిస్తానన్నయ్యా. ఏంటి తల్లి, నిన్ను డబ్బడిగానా చెప్పు? నువ్వు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండొచ్చు. ఈ సమస్యలు తీరే వరకు నువ్విక్కడే ఉండు. ఇంకెప్పుడు మన మధ్య డబ్బు ప్రస్తావన తీసుకురావద్దు. అలాగే నన్ను సార్ అని కూడా పిలవద్దు. అన్నయ్య అని పిలిస్తే నాకు తృప్తిగా సంతోషంగా ఉంటుంది. దయచేసి అన్నయ్య అని పిలువమ్మా. అలాగే అన్నయ్య. నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. నా కన్నవాళ్ళు కూడా నా చిన్నప్పుడే చనిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఆ దేవుడు పంపిన అన్నయ్యలాగే అనిపిస్తుంది. ఓసే పిచ్చి మొహమా, నిన్ను ఇంతగా నమ్మిస్తేనే నీ దగ్గర ఉన్న ఆ బాక్స్ నాకిస్తావు. అందుకే నీ దగ్గర ప్రేమగా నటిస్తున్నాను. ఒక్కసారి నా చేతుల్లో బాక్స్ పడిందంటే ఆ రౌడీల చేతుల్లో తప్పిపోయిన నీ చావు నా చేతుల్లో ఉంటుంది. నన్ను దేవుడిచ్చిన అన్నయ్య అన్నావు కదమ్మా, అందుకే ఈ అన్నయ్య నీకోసం ఫోన్ తీసుకొచ్చాడు. ఇదిగో. ఎందుకన్నయ్యా? ఇదెందుకు? ఎందుకంటావేంటమ్మా, నువ్వు కట్టుబట్టలతో వచ్చావు కదా. ఈ కమ్యూనికేషన్ లేకపోతే చాలా కష్టం. నువ్వెప్పుడైనా బయటకు వెళ్ళి ఏదైనా ఆపదలో పడితే నాకు తెలియాలి కదా. ఇందులో నా నంబర్ ఫీడ్ చేశాను. నువ్వు దీన్ని వాడుకో. నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నాకు ఫోన్ చెయ్యి. ఆలోచిస్తావేంటమ్మా? అన్నయ్య అన్నావు, అన్నయ్య ఇచ్చింది తీసుకోవా? చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇదిగో, భోంచేసి పడుకో. అహల్య, నీ ప్రతి మూమెంట్ని నేను పైన నా రూమ్లో నుంచి సీసీ కెమెరాలో గమనిస్తూనే ఉన్నాను. ఇక నువ్వు బయటికి వెళ్ళినా సరే
ఆ ఫోన్తో నిన్ను కమ్యూనికేట్ చేస్తాను. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఆ బాక్స్ ఇచ్చే వరకే నువ్వు బతికుంటావు. గౌతమ్ గారు తిన్నారో లేదో, అసలు ఆయన్ని ఎవరైనా పట్టించుకుంటున్నారో లేదో. నేను లేకపోతే ఈ ఇంట్లో మీరందరూ సంతోషంగా ఉంటారు. నువ్వు వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉంటానని ఎలా అనుకున్నావా అహల్య? లెటర్ రాసే ముందు ఒక్క మాట, నాతో ఒక్క మాట చెప్పుండాల్సింది. నిన్నెప్పటికీ వెళ్ళనిచ్చేవాణ్ణి కాదు. అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావా అహల్య? ఎందుకు నన్ను ఇలా శూన్యంలో మిగిల్చి వెళ్ళిపోయావు? ఎందుకు నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయావు? ఏంటి రాజుగారు ఇలా వచ్చారు? కొంచెం భోంచేయండి బాబు గారు. వద్దు రాజు గారు, నాకు ఆకలిగా లేదు. పొద్దున్నుంచి మీరు పచ్చి గంగ కూడా ముట్టలేదు బాబు గారు. ఇలా ఉంటే ఎలా చెప్పండి? నీరసంగా ఉంటారు. నాకు తినాలనిపించట్లేదు రాజుగారు, దయచేసి నన్ను వదిలేయండి. చింట్లో ఇంతమంది ఉన్నాం, మీరు భోంచేయకపోతే ఎలా బాబు? మిమ్మల్ని పట్టించుకోకపోతే ఎలా చెప్పండి? ఇంట్లో ఎంతమంది ఉన్నా, ఆఖరికి ఈ పసివాడు నా పక్కనే ఉన్నా నాకు ఒంటరిగా ఉన్నట్టే ఉంది రాజుగారు. అహల్య వెళ్ళిపోయి నన్ను ఏకాకిని చేసింది.